together express their will once again. This is historic opportunity for all of us. By the way, this year also marks a pivotal moment in the global landscape of democracies. 2024 is a year of elections across the world. Over 6 nations and people will vote across the hemispheres, across the date lines. However, India's elections have been like a pole star, both for its फोर्थ फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 ऑफ मे. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. దేశంలో ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సిఇసి రిలీజ్ చేశారు. 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్ 18 ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువనుంది. ఇక ఏపీలో 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. యామిని, మనం చూసినట్లయితే రాష్ట్రంలో కాకుండా దేశంలో మొత్తం కూడా ఎన్నికల నగారా అయితే ఈరోజు నుంచి మొదలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 17వ లోక్సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగినంతో దాంతో ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేసుకోవడం జరిగింది. ఈఈసీ రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల తేదీని కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడటం ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ ఇప్పటి నుంచే కూడా అమల్లోకి వస్తుందంటూ కూడా ఆయన తెలియజేయడం కూడా జరిగింది. దాంతో మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలపడంతో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్కి ఏప్రిల్ 18వ తారీఖున నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నామినేషన్ల ప్రారంభం ఏప్రిల్ 18కు మొదలవుతోంది. నామినేషన్లు తుది గడువు 26తో ముగినుంది. నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 19తో ముగినుంది. ఏపీలో ఎన్నికలు మే 13న, అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, హర్యానా, జార్ఖండ్, యూపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 26 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలకు కూడా నిర్వహిస్తున్నట్టుగా ఈసీకి కూడా చెప్పినటువంటి పరిస్థితి. లాసనంది మృతి చెందడంలో తెలంగాణ కంటోన్మెంట్ స్థానం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓటింగ్ కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈసీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 12 రాష్ట్రాల్లో కూడా పురుషుల కంటే కూడా మహిళలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈసీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1.5 కోటి అధికారులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా డ్యూటీలు చేయనున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎంఏలు, 4 లక్షల వాహనాలు కూడా సిద్ధం చేశారంటూ కూడా ఈసీ రాజీవ్ కుమార్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. 85 ఏళ్ళు ముఖ్యంగా మనం చూస్తాం, 85 ఏళ్ళు వృద్ధులకి ఓటు హక్కు వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికి వృద్ధులకైతే మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఉపశమనం లభించిందని చెప్పాలి. ఎందుకంటే 85 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరూ కూడా ఏదైతే బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి హక్కునైతే కల్పించడం జరిగింది. అదేవిధంగా 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఓటు హక్కు కూడా ఏదైతే బ్యాలెట్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 49.7 కోట్లు పురుషులు ఉండగా మహిళా ఓటర్లు వచ్చేసి 47.1 కోట్లుగా ఉన్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 88.4 లక్షల మంది దివ్యాంగులు ఓటర్లు ఉండగా 1.85 కోట్లు తొలిసారి అంటే ఓటు హక్కు వినియోగించబోతున్నటువంటి యువత, అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి యువత ఉన్నారంటూ
కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి 1000 మంది పురుషులకు 958 మహిళలు ఓటర్లు కూడా ఉన్నట్లుగా కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ జాబితాలో చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఓటర్ల సంఖ్య ఓటర్లలో 48,000 మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 4,80,07,000 పైచిలకు ఓట్లనైతే ఓటర్లు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 2,07,00,000 పైచిలకు 7,00,000 పైచిలకు ఇదైతే పురుషులు, అదేవిధంగా 2,74,000 పైచిలకు పురుషులు, అదేవిధంగా 3,482 మంది ట్రాన్స్జెండర్స్. ఇదంతా కూడా ఓటర్ల జాబితాలో పొందుపరిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఈ రోజు నుంచి కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్క అంశం పైన కూడా క్లియర్ కట్గా ఉండాలంటే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికల నియమావళి అయితే మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థితో పాటు అభ్యర్థి యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ని కూడా ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలక్షన్ తర్వాత కూడా సబ్మిట్ చేసే విధంగా అన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచే ఒక బుక్లో పొందుపరిచే విధంగా కూడా అకౌంట్లో పొందుపరిచే విధంగా కూడా చేసుకోవాలంటే ఒకటి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ నిబంధనలు ఎవరు అతిక్రమించినా సరే శిక్షార్హులు అవుతారంటూ కూడా పూర్తిగా కఠినమైనటువంటి ఎలక్షన్ నియమావళి అమల్లో ఉండబోతా ఉందంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి అంటే ప్రచార మాధ్యమాలతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలో తీసుకుంటామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వచ్చిందని చెప్పాలి. యామిని, అయితే సాంబశివరావు ఏ పార్టీ కూడా ప్రభుత్వ అధికారుల బదిలీలు కానీ పోస్టింగ్లు కూడా చేయడానికి వీల్లేదని కూడా కరాఖండిగా చెప్పారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ రోజు నుంచి పూర్తిగా గవర్నమెంట్ అధికారుల చేతులకు వెళ్ళిపోయింది అనుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా ప్రభుత్వ అధికారులు అయితే పార్టీలకు సంబంధించిన వారితోటి ఎక్కడ కూడా లాలూచీలు పడేటువంటి అవకాశం ఉండదు. ఇండివిజువల్గా ఎవరి పని వారు చేసుకుంటూ అధికారులు అయితే స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అంటే ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి కానివ్వండి, ఇతర నామినేటెడ్ పోస్టులో ఉన్నాడు కానీ, మంత్రి పదవిలో ఉన్న ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని అనుకోని పరిస్థితులు కావచ్చు, కావాల్సిన పరిస్థితులు కావచ్చు, వాటికి అనుకూలంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీదట అధికారులే నిర్ణేతలుగా ఉంటారు. అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే శాసనంగా మారనుంది. అంటే ఇప్పటి నుంచి కూడా అధికారులే ఇక్కడ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే అంటే అధికారాలన్నీ కూడా అధికారుల దగ్గర ఉంటాయి. అధికారంతో రానున్నటువంటి ఎలక్షన్ అయితే అధికారులు అయితే ముందుకు నడిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ. फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would